లంబోదర ట్రస్ట్ వారు ఈ సంవత్సరం మన గాజువాకలో కోటి లింగాలతో మహాగణపతిని అయితే పెట్టడం జరిగింది. సో ఈ వినాయకుడిని చూడడానికి చాలా ఎక్కువ మంది భక్తులు అయితే వస్తూనే ఉన్నారు. నిమజ్జనం టైంలో ఈ కోటి లింగాలను భక్తులందరికీ పంచిపెడతారట. సో అలాగే ఇక్కడ మీకు ఫ్రీ దర్శనం ఉంది, 30 రూపీస్ దర్శనం ఉంది, విఐపి దర్శనం ఉంది. ఫ్రీ దర్శనానికి అయితే అసలు ఖాళీ లేదు, చాలా ఎక్కువ మంది అయితే ఉన్నారు. సో అందుకే నేను 30 రూపీస్ దర్శనానికి అయితే వెళ్ళాను. బొమ్మ అయితే చాలా బాగా నచ్చింది, చాలా బాగుంది కూడా బొమ్మ. ఎవరు చేశారు కానీ చాలా బాగా చేశారు. కోటి లింగాలతో వినాయకుని చేయడం అంటే మామూలు విషయం కాదు. సో మీకు వినాయకుడిని చూపిస్తున్నాను, చూడండి ఎంత బాగుందో. సో మీకు ఇంకో విషయం ఏంటంటే ఫ్రీ దర్శనానికి లోపలికి అయితే అలౌ చేయడం లేదు. 30 రూపీస్ దర్శనంకి అయితే ఇప్పటికి బ్యారిగేడ్స్ ఉన్నాయి కదా, ఇక్కడ వరకు అలౌ చేస్తున్నారు. అదే మీరు విఐపి దర్శనం అయితే మాత్రం బొమ్మ దగ్గర వరకు అయితే అలౌ చేస్తున్నారు. అలాగే అక్కడ మీకు ఫొటోస్ తీసి ఫ్రేమ్ కట్ కూడా ఇస్తున్నారు. మీకు కావాలంటే ఫోటో అయితే తీసుకోవచ్చు మీ ఫ్యామిలీ తోటి. ఇక్కడ కొన్ని స్టాల్స్ కూడా పెట్టారు, ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి. అలాగే చిన్న చిన్న ఐటమ్స్ కూడా అమ్ముతున్నారు, చిన్నపిల్లలకి సంబంధించిన ఐటమ్స్ కూడా అమ్ముతున్నారు, టాయ్స్ అమ్ముతున్నారు, అలాగే పెన్నులు, పెన్సిల్స్ ఇలాంటివి కూడా అమ్ముతున్నారు. సో ఏ ఐటమ్ అయినా 20 రూపీస్కి అయితే అమ్ముతున్నారు. ఫుడ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి కొన్ని, ఇంకా ఫుల్గా అయితే ఓపెన్ అవ్వలేదు. అవి కూడా మీకు 1 or 2 డేస్లో అయితే ఓపెన్ అవుతాయి. సో మీరైతే మిస్ అవ్వకుండా వినాయకుడిని చూడడానికి అయితే వెళ్ళాలి. ఈ గ్రౌండ్స్లో మనకి 21 డేస్ వరకు అయితే వినాయకుడిని అయితే ఇక్కడ ఉంచుతారు. సో మీరైతే మిస్ అవ్వకుండా చూడడానికి అయితే ట్రై చేయండి. బొమ్మ అయితే చాలా బాగుంది. సో అలాగే మనకి వినాయకుడి నిమజ్జనం టైంలో ఈ శివలింగాలు ఉన్నాయి కదా, సో ఇవన్నీ అయితే భక్తులకైతే పంచి పెడతారట. సో అప్పుడు కూడా మిస్ అవ్వకుండా వెళ్ళడానికి అయితే ట్రై చేయండి. సో మీ ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసరికి మనకి కొత్తవానిపాలెం గాజువాక బస్సు డిపో ఉంది కదా, సో అది దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్ అయితే ఉంటుంది మీకు షెల్ పెట్రోల్ బంక్ బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది. ఇప్పుడు మీకు ఈ విగ్రహం అయితే అక్కడ ఖాళీ గ్రౌండ్ అయితే ఉంది, గ్రౌండ్లో అయితే పెట్టడం అయితే జరిగింది. మీకు రోడ్ పక్కనే ఉంటుంది. మీకు అడ్రస్ అయితే చాలా సింపుల్గా అయితే దొరుకుతుంది. ఈ సంవత్సరం మన వైజాగ్ హిస్టరీ క్రియేట్ చేసిందని చెప్పాలి. ఎందుకంటే గాజువాక లంకా గ్రౌండ్స్లో 1 lakh శారీస్ తోటి సుందర వస్త్ర మహాగణపతిని అయితే పెట్టారు. ఆ బొమ్మ చాలా బాగా వచ్చింది. సో అలాగే ఇప్పుడు వచ్చేసరికి కోటి లింగాలతో వినాయకుడిని అయితే ఇక్కడ పెట్టారు. సో ఈ 2 బొమ్మలు కూడా చాలా బాగున్నాయి. మీరు గాజువాక వచ్చినప్పుడు ఈ 2 బొమ్మలు చూడడానికి అయితే ట్రై చేయండి. ఒకటి గాజువాక లంకా గ్రౌండ్స్లో ఉంది, ఒకటి అయితే ఇక్కడ ఉంది గాజువాక బస్ డిపో దగ్గర. ఈ రెండింటికి డిస్టెన్స్ వచ్చేసరికి 1.5 km అంత ఉంటుంది, అంతే తక్కువ డిస్టెన్స్ అని. సో గాజువాక వచ్చినప్పుడు ఈ 2 మిస్ అవ్వకుండా చూడడానికి అయితే ట్రై చేయండి. సో అలాగే మీకు మా 1 lakh శారీస్తో తయారు చేసిన సుందర వస్త్ర మహాగణపతి ఉన్నారు కదా, సో దాని వీడియో వచ్చేసరికి మన ఛానల్లో అయితే పెట్టాను. మీరు చూడకపోతే ఒకసారి వెళ్ళి చూడండి. అలాగే మీరు ఈ వీడియోని లైక్ చేయండి. లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని అయితే లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, హ్యావ్ ఏ గుడ్ డే.